హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, రీసెంట్గా ఒక యుక్రేనియన్ MiG-29 అమెరికన్ మాల్డ్ మినియేచర్ ఎయిర్ లాంచ్డ్ డికాయ్స్ని ఎక్విప్ చేసుకొని కనపడింది. ఇప్పటి వరకు చాలా రిపోర్ట్స్ యుక్రెయిన్ దగ్గర ఇవి ఉన్నట్టు ఇండికేట్ చేశాయి. ఫస్ట్ టైం ఒక యుక్రేనియన్ జెట్ వీటితో కనపడింది. ఈ డికాయ్స్ ఎందుకంత ఇంపార్టెంట్, ఎలాంటి టాక్టిక్స్లో ఇవి గేమ్ చేంజెస్ అవుతాయి, ఇండియాకి ఇవి ఎందుకంత అవసరం అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఇస్తాను. ఫస్ట్, యుక్రెయిన్ అయితే Su-24 జెట్స్లో స్టోర్మ్ షాడో మిసైల్స్ని ఫిట్ చేసింది. వాటితో పాటు ఈ MiG-29 జెట్స్ కూడా వెళ్ళి డికాయ్స్ని లాంచ్ చేస్తున్నాయి. స్టోర్మ్ షాడో మిసైల్స్ హై సక్సెస్ రేట్ని అచీవ్ చేయడానికి ఇవి కూడా ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఇవి సబ్సానిక్ స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఎయిర్ క్రాఫ్ట్స్, క్రూజ్ మిసైల్స్ లాగానే మిమిక్ చేయడం ద్వారా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఏమారుస్తాయి. అలాగే చాలా తక్కువ ఖరీదు కూడా ఉంటాయి. ఫస్ట్, ఎయిర్ స్ట్రైక్ మిషన్స్లో ఎలా ఉపయోగించవచ్చు అంటే, ఫైటర్ జెట్స్ రెడార్స్ డిటెక్ట్ చేయకుండా లో ఫ్లయింగ్ చేస్తూ వెళ్తాయి. జెట్స్ని పంపడానికి ముందు ఈ డికాయ్స్ని లాంచ్ చేస్తే ఇవి కొంచెం ఎక్కువ ఎత్తులో ఫ్లై చేస్తూ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అటెన్షన్ని వాటి వైపుకి తిప్పుకుంటాయి. శత్రువు వాటి వైపు మిసైల్స్ని ఫైర్ చేస్తూ బిజీగా ఉన్న టైంలో ఫైటర్ జెట్స్ లో ఫ్లయింగ్ చేస్తూ వెళ్ళి సర్ప్రైజ్ అటాక్ చేస్తాయి. ఒకవేళ టార్గెట్ ఏరియాలో లో ఫ్లయింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మ్యాన్ ప్యాడ్స్ నుండి రిస్క్ అనుకుంటే గ్లైడ్ బాంబ్స్ని కూడా ఉపయోగించవచ్చు. అయితే గ్లైడ్ బాంబ్స్ని లాంగ్ డిస్టెన్స్కి లాంచ్ చేయాలన్నప్పుడు ఎక్కువ ఎత్తు నుండి డ్రాప్ చేయాలి. ఆ సిచ్యువేషన్లో కూడా లో ఫ్లయింగ్ చేస్తూనే వెళ్ళి లాంచ్ చేయాల్సిన పాయింట్ వచ్చినప్పుడు పాపప్ మెనూవర్ అంటే ఫాస్ట్గా పైకి వెళ్ళి డ్రాప్ చేసి మరలా వెంటనే కిందకి దిగి వెనక్కి వచ్చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఎనిమీ రెడార్కి ఎక్స్పోజ్ అయ్యే టైం అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా డికాయ్స్ అనేవి ఎయిర్ స్ట్రైక్ మిషన్స్లో ఎనిమీ అటెన్షన్ని వాటి వైపుకు తిప్పుకొని జెట్స్ని సేవ్ చేస్తాయి. సెకండ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేయడం అంటే సీడ్ అండ్ డెడ్ మిషన్స్లో కూడా ఇవి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఎయిర్ డిఫెన్స్ రెడార్స్ని పొద్దాక ఫుల్ పవర్లో ఆపరేట్ చేయరు. సర్వేలెన్స్ మోడ్లో తక్కువ పవర్లో యాక్టివేట్ చేసి ఉంచి ఏదైనా టార్గెట్ని డిటెక్ట్ చేస్తేనే అప్పుడు ఫుల్ పవర్లో యాక్టివేట్ చేసి ట్రాక్ చేయడం మొదలు పెడతారు. తక్కువ పవర్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు రెడార్స్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. కొన్నిసార్లు ఫుల్గా ఆఫ్ చేసి ప్యాసివ్ రెడార్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్తోనే స్కాన్ చేస్తుంటారు. కాబట్టి సీడ్ అండ్ డెడ్ మిషన్స్లో ముందు ఈ డికాయ్స్ని పంపి శత్రువు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని ఫుల్గా యాక్టివేట్ చేసేలా చేస్తారు. సో రెడార్స్ లైటప్ అవగానే జెట్స్ యాంటీ రేడియేషన్ మిసైల్స్తో వాటిని డిస్ట్రాయ్ చేస్తాయి. ఇక మిసైల్ స్ట్రైక్స్లో అయితే ఈ డికాయ్స్ని 3 విధాలుగా ఉపయోగించవచ్చు. ఫస్ట్, డికాయ్స్ ఎక్కువ ఎత్తులో ఫ్లై చేస్తుంటే క్రూజ్ మిసైల్స్ తక్కువ ఎత్తులో ఫ్లై చేయడం. సెకండ్, క్రూజ్ మిసైల్స్తో పాటు మల్టిపుల్ డికాయ్స్ ప్రయాణించి మిసైల్స్ సక్సెస్ రేట్ని పెంచడం. ఇక మూడోదైతే ముందే చాలా పెద్ద సంఖ్యలో డికాయ్స్ని ఫైర్ చేసి ఎనిమీ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని వాటిపై ఖర్చు చేయించి రీలోడింగ్ టైంలో మిసైల్స్ని ఫైర్ చేయడం. ఇలాంటి టాక్టిక్స్తో ఎయిర్ స్ట్రైక్, మిసైల్ స్ట్రైక్, సీడ్ అండ్ డెడ్ మిషన్స్లో డికాయ్స్ గేమ్ చేంజెస్ అవుతాయి. యుక్రెయిన్ దగ్గర ఉన్న మాల్డ్ డికాయ్స్కి 900 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఉంది. యుక్రెయిన్ దగ్గర ఉన్న స్టోర్మ్ షాడో మిసైల్స్కి అలాగే హార్మ్ యాంటీ రెడార్ మిసైల్స్కి ఈ డికాయ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతున్నాయి. సో ఇలాంటి డికాయ్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కూడా చాలా అవసరం. అయితే JSR డైనమిక్స్ లిమిటెడ్ 300 కిలోమీటర్స్ రేంజ్తో ఒక గ్రౌండ్ లాంచ్డ్ డికాయ్ని డెవలప్ చేస్తుంది. అయితే 300 కిలోమీటర్స్ రేంజ్ అంటే ఎయిర్ స్ట్రైక్, డెడ్ మిషన్స్లోనే ఉపయోగపడుతుంది. కానీ లాంగ్ రేంజ్ మిసైల్ స్ట్రైక్స్ కోసం ఇంకా లాంగ్ రేంజ్ ఉన్న డికాయ్స్ కావాలి. ఎయిర్ ఫోర్స్ ఐడెక్స్లో కాంపిటీషన్ పెట్టి ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ని ఎంకరేజ్ చేసినా లేదా DRDOకి చెప్పినా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. రష్యా యుక్రెయిన్ వార్ మిగిలిన కంట్రీస్కి ఎన్నో టాక్టిక్స్ని నేర్పిస్తుంది. వాటిలో ఇది కూడా ఒకటి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.